ఉమ్మడి పాలమూరు జిల్లాలో మున్సిపల్ నగారా మోగింది. ఈ నేపథ్యంలో నిన్నటితో ఉపసంహరణ పూర్తయింది. మొత్తంగా ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పర్యటిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం మనతో వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి ఉన్నారు. ప్రచారం ఏ విధంగా సాగబోతుంది? ఎలాంటి అంశాలను ప్రజల దృష్టికి తీసుకుపోతున్నారు? వనపర్తి మున్సిపాలిటీలో వనపర్తి పట్టణంలో మేమిప్పుడు 33వ వార్డులో ఉన్నాం. ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మాధవి ఎస్ఎన్ రమేష్ గారు ప్రచార కార్యక్రమం నేను పాల్గొంటున్నా. ఇప్పుడే వనపర్తి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ప్రచారం స్టార్ట్ చేస్తున్నాం. సో వనపర్తి ప్రజలు నేను లాస్ట్ ఒక 8 వార్డులు అయిపోయినాయి ఆల్మోస్ట్. సో దానిలో భాగంగానే వనపర్తి ప్రజలు అభివృద్ధి అంటే ఇందిరమ్మ రాజ్యం, రేవంత్ రెడ్డి గారి సర్కారు, ప్రజాప్రభుత్వం ఇట్లా గల్లీల నుంచి స్టార్ట్ కావాలనే ఉద్దేశంతో మేము గడిచిన 2 ఇయర్స్లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 54 కోట్లతో సీసీ రోడ్లు డ్రైన్లు చేసినాం. వనపర్తి పట్టణానికి సంబంధించి వాళ్ళకి పెండింగ్లు ఉన్న రేషన్ కార్డ్స్ కానీ, సన్న బియ్యం కానీ, 200 యూనిట్లకు పవర్ ఫ్రీ కానీ, జీరో బిల్లు కానీ, ఆర్టీసీలో మహిళలకు ఉచితంగా తిరిగేది కానీ, మహిళలకు వడ్డీ లేని రుణాలు కానీ, మేము ఇచ్చిన అన్ని స్కీమ్స్ మేము చేసిన గ్యారంటీలన్నీ ప్రజలకు తీసుకెళ్తున్నాం. వనపర్తి ప్రజలు కాంగ్రెస్ పార్టీని మమ్మల్ని ఆశీర్వదించడానికి పెద్ద ఎత్తున మాకు స్వాగతం పలికి వాళ్ళు దీవిస్తూ ఉన్నారు. ఈరోజు నేను ఇక్కడ చెప్తున్నా వనపర్తి మున్సిపాలిటీలో ఉన్న 33 వార్డులు, పెబ్బేరులో ఉన్న 12 వార్డులు మొత్తం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తారు. అంటే మీరు మొత్తంగా గత 3 రోజుల నుంచి కూడా చూస్తున్నాం. మార్నింగ్ వాక్‌లో ప్రజల దగ్గరికి తిరుగుతున్నారు. ప్రధానంగా మున్సిపాలిటీలో ఎలాంటి సమస్యలను మీ దృష్టికి తీసుకొస్తున్నారు? ప్రధానంగా వనపర్తి పట్టణంలో రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, ఆ ఎలక్ట్రికల్ ఇష్యూ కానీ అవి మెయిన్ ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ దాదాపు మ్యాక్సిమం చేస్తున్నాం. ఓన్లీ ఎలక్ట్రికల్కే దాదాపు 40 కోట్లు పెట్టున్నాం. సో అది కూడా చేస్తున్నాం. దాంతోపాటు రోడ్లు, డ్రైన్లు కూడా చాలా వేస్తున్నాం. అంతకుముందున్న ప్రభుత్వం కలెక్టరేట్ ఒక బిల్డింగ్ కట్టి, ఎస్పీ బిల్డింగ్ కట్టి, మధ్యలో డివైడర్ కట్టి, 4 చెరువులకు మినీ ట్యాంక్ బండ్ పేరు మీద లైట్లు వేసి, వెనక ముందర రివిట్మెంట్ కట్టి, గడ్డి అతికిచ్చి బిల్లులు దుబ్బేసారు. సో అది డెవలప్మెంట్ కాదు. డెవలప్మెంట్ అంటే గల్లీ నుంచి స్టార్ట్ కావాలి. సో మేము గల్లీ నుంచి చేస్తున్నాం. వనపర్తి పట్టణంలో దాదాపు 864 కోట్లు ఓన్లీ వనపర్తి పట్టణంలో మేము ఇంటిగ్రేటెడ్ హబ్ కావచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, ఐటీ టవర్ కావచ్చు, అట్లా పాలిటెక్నిక్ రెనోవేషన్ కానీ, హాస్టల్ బిల్డింగ్ కానీ, రాజభవనం పునరుద్ధరణ కానీ, ఇట్లా అన్నీ ఒక్కొక్కటి వనపర్తి ప్రజల ఆకాంక్ష ఏదుందో దాని మీద మేము పనిచేస్తున్నాం. అంటే చివరగా ఒక ప్రశ్న. ఒకవైపు రెబల్స్‌గా ఉన్నటువంటి కొంతమంది అభ్యర్థులు స్వతంత్రంగా వాళ్ళు పోటీ ఉంటున్నారు. దానివల్ల కొంత కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తలెత్తాయని కూడా కొంత టాక్ వినపడుతుంది. ఆ అసంతృప్తిని ఎలా బుజ్జగిస్తున్నారు? వారితో మీరేం మాట్లాడుతున్నారు? ఏ విధంగా ఉండబోతది ఈ అంశానికి సంబంధించి? 33 వార్డులలో ఒక 2, 3 వార్డులలో మీరన్నట్టు చిన్న చిన్న సమస్యలున్నాయి. సో నిన్నటి వరకు సాయంత్రం 3:00 వరకు కొన్ని విత్‌డ్రా కూడా చేసుకోలేకపోయినాం. వాళ్ళు ఒప్పుకున్నా కూడా. సో వాళ్ళు వాలంటరీగా తప్పుకొని మా బలపరిచిన అభ్యర్థులకు వాళ్ళతో పాటు ఉండి ప్రచారం చేస్తారు. ఇంకేమైనా చిన్న చిన్న సమస్యలున్నా మేము సర్దుకుంటాం. అది మాట్లాడుకుంటాం. పంచాయతీ ఎన్నికల్లో కొంచెం సమస్యలున్నాయి. అవి ఇప్పుడు క్లియర్ అయినట్టేనా? అవి సేమ్ రిపీట్ అవ్వబోతున్నాయా? ఆల్మోస్ట్ క్లియర్ అయినట్లే. అప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థులుండే. సో కొంతమంది అటు ఇటు చేసినా కూడా వెనకాలుండి గోతులు తవ్విండ్రు. కానీ ఇప్పుడు పార్టీ సింబల్ ఉంటది కాబట్టి పార్టీ సింబల్ కాంగ్రెస్ పార్టీ లైన్ దాటి ఎవ్వరు పని చేసినా 6 సంవత్సరాలు వాళ్ళని బహిష్కరణ చేస్తారు. సో చూస్తున్నాం మొత్తంగా వార్డులో తిరుగుతున్నాం. ప్రజా సమస్యలపైన ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు పార్టీ లైన్ దాటి పార్టీకి నష్టం ఎవరైనా చేకూర్చాలని చేస్తే మాత్రం వారి మీద పార్టీ బహిష్కరణ ఉండబోతుంది. పంచాయతీ ఎన్నికల్లో జరిగినటువంటి సమస్యలను ఈసారి రిపీట్ కాకుండా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకొని మున్సిపల్ ఎన్నికల్లో తమ జెండా ఎగరవేస్తామని చెప్పి కూడా వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి చెప్తున్నాడు. ఇది ఇక్కడ ఓవరాల్‌గా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర్ శంకర్, బిగ్ టీవీ, వనపర్తి నుండి.